హాయ్ అండి, మీరు చూస్తున్నారు మామిడి చెట్టు. ఇది వచ్చేసి చేయకముందు ఇది లోపల సిదుగు ఇదంతా లోపలంతా ఉందండి. వేస్టేజ్ కొమ్మ అనేది ఫుల్గా వచ్చేసింది. ఈ సన్న కొమ్మ అంతా తీసేయాలి. ఈ కాపు మొన్ననే ఒక వారం రోజులు అవుతుందండి కాపు కాయ దించి. ఈ పెద్ద ఆయనండి ఇక్కడ అనంతపురం దగ్గర. ఏ ఊరు పెద్ద ఆయన? ఇక్కడ కదిరి మండలం, ఎన్పి గుట్ట మండలం. ఏ ఊరు? ధనియాల సోమరాజుకుంట ఇక్కడ అనేది మేము ప్రూనింగ్ చేస్తున్నామండి. ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే మంచి కాపు అనేది మనకి దిగుబడి అధికంగా వస్తుందండి. చెట్టుకి ఏ కాడికి మనకు వచ్చేసి ఫ్రీగా గాలి తోలుతుండాలండి. ఈ వేస్టేజ్ కొమ్మ ఉండటం వల్ల కాపు అనేది తగ్గుతుంది. గాలి ఆడక మన చీడ పురుగు కూడా మనకి దరి చేరకుండా ఉంటుందండి. మనం స్ప్రే చేసిన మందు అనేది మనకి చెట్టుకి వెంటనే పడుతుందండి. సిఓసి కానీ బ్లైటెక్స్ కానీ కొట్టినప్పుడు మనకు మందు అనేది చెట్టు ప్రతి కాడక అనేది అందుతుందండి. ఈ విధంగా కాపు కాసిన ప్రతి చోట మనం అనేది గెనుపు దగ్గర కట్ చేసుకుంటే అందిన వరకు కింద మరలా అక్కడ బ్రాంచెస్ వచ్చేసి మళ్ళీ మనకి దిగుబడి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుందండి. మనకి అందిన వరకు అనేది ఇట్లా కటింగ్ చేసుకోవాలండి మనం. ఇది ఉంది కదండి, ఈ కొమ్మ వచ్చేసి మరలా ఇదిగో గెనుపు దగ్గర కట్ చేసినట్లయితే మళ్ళీ దానికి బ్రాంచెస్ వేస్తే 4 వస్తాయండి. మనకి లోపల అనేది వెంటిలేషన్ కొమ్మ, సూర్యరశ్మి కొమ్మ ఇవి తీసినట్లయితే ఈ ఎండకి ఫ్రీగా గాలి తోలటం ఒకటి, ఈ సూర్యరశ్మి మనకి పడటం వల్ల ఈ కొమ్మలు మనకి పౌష్టిక ఆహారం అనేది సూర్యరశ్మి నుండి తీసుకుంటాయండి. ఓకే, ఇవన్నీ నేరేడు చెట్లు కూడా ఇక్కడ అల్లా నేరేడు కూడా ఉన్నాయండి. ఈ విధంగా మనం లోపల చిక్కని తీసుకొని పైన కొమ్మలు కూడా ఈ విధంగా పైకి వెళ్లకుండా మనం కట్ చేసుకోవాలండి. ఏదైనా 10 అడుగులు 15 అడుగులు లోపు అంటే మనం వయసును బట్టి మనం కట్ చేస్తామండి. చిన్న వయసు నుంచే ఈ విధంగా మనం పైకి వెళ్లకుండా కట్ చేసినట్లయితే మనకి కిందనే కాపు వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం కాయ కొయ్యాలన్నా కానీ, మందు స్ప్రే చేయాలన్నా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం క్రాప్ అనేది మనం తీసుకోవచ్చండి. ఇగో ఇక్కడ కట్ చేసిన ప్రతి చోట కూడా మళ్ళీ బ్రాంచెస్ వచ్చేసి సైడ్కి బ్రాంచెస్ వచ్చేస్తాయండి. రైతులు గమనించవలసింది. ఏదో కటింగ్ చేయించాంలే అనుకుంటే కుదరదండి. ఇది అనుభవంతో ఈ కటింగ్ అనేది చేపియాలండి. ముందస్తు జాగ్రత్తలు మనకి పైకి వెళ్ళకుండా కొమ్మలు కిందనే మనం కాపు క్రావించుకునే విధంగా ఉండాలండి.
మమ్మల్ని సంప్రదించవలసిన నెంబరు, మా పేరు రాజారెడ్డి అండి. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 6281113447. మీ నెంబర్ చెప్పండి అండి ఒకసారి కోటిరెడ్డి గారు. మాది 9948297320. స్లోగా నిదానంగా చెప్పండి. 224822 కాదు, సారీ, కరెక్ట్గా చెప్పండి. 9948297320. ఎన్ని సంవత్సరాల నుంచి అండి మీకు ఇది అనుభవం? మాకు 15 సంవత్సరాల నుంచి అండి. ఓకే అండి. ఇల్లు ఎంత దూరమైనా కానీ వచ్చి ప్రూనింగ్ చేస్తారండి. చెట్టు అనేది మా నెంబర్ 1గా చేస్తారండి, కటింగ్ ప్రూనింగ్. నిమ్మ చెట్టు కూడా ఈ విధంగా అనేది ప్రూనింగ్ అనేది చేసుకోవాలండి స్టార్టింగ్లోంచి.